హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వమ్మ వ్లాగ్స్. అనదర్ వీక్ అనదర్ వ్లాగ్. ఈసారి మనం అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్ళాం అనమాట. ఎలా ఉందో వీడియో మొత్తం చూసి కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చేసిన ఒక అద్భుతమైన పని గైస్. లేదు మంచి కాపాడుకుంటాను నేను. ఓకే, కొంతసేపట్లో వాలంటీర్స్ కూడా అయిపోతుంది. బట్ స్టిల్ యా సింగర్స్ ఓకే. సో 13 మెంబర్స్ అయితే కలిసి వెళ్ళాము ఒక టీటీ తీసుకొనేసి. అండ్ ఇన్ బిట్వీన్ తను లావణ్య అండ్ వీణా పక్కన ఉండేది తెలుసు, 24/7 నా పక్కనే ఉంటుంది కాబట్టి బిందు. అండ్ ఇలా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. నేను కెమెరా ఎటో తిప్పుదాం అనుకుని ఏ యాంగిల్ సెట్ అవ్వలేదు. సో ఏ యాంగిల్ అయినా మీరు అడ్జస్ట్ అయిపోయి చూసేయండి మా ఫ్రెండ్స్ని. ఇంకా అలా నైట్ అంతా టీటీలో గడిపేసి ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా రీచ్ అయిపోయాం. రూమ్ తీసుకున్నాం. సో చూసారు కదా, అందరు అమ్మాయిలు అలా పడిపోయి ఉన్నారు బాగా నిద్రతో. మేము తీసుకున్న రెసిడెన్సీ వచ్చేసరికి ఇక్కడ తీసుకున్నాము. నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదని చెప్పేసి వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వీ స్టార్టెడ్ ఫర్ గిరి ప్రదక్షిణ. బట్ ఫస్ట్ అరుణాచలం వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు రాజగోపురం దగ్గర దీపం వెలిగించి స్టార్ట్ చేయాలి అంట. సో మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలీదు. అండ్ ఇక్కడ సన్ రైజ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మార్నింగ్ కాబట్టి. అండ్ ఫస్ట్ మేము రాజగోపురంకి అయితే రీచ్ అయిపోయినాం. రాజగోపురంకి రీచ్ అయిపోయి దీపం అయితే వెలిగించినాము. యాజ్ యూజువల్ మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినా నేనైతే. సో ఆల్రెడీ ఒకళ్ళు ఇద్దరు 2 times వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట, 1 time అలాగా. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేసినాం. అండ్ ఫస్ట్ వచ్చి ఇంద్రలింగం, నెక్స్ట్ వచ్చేసరికి అగ్నిలింగం. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం 7 లింగాస్ అయితే వస్తాయి. ఆ 7 లింగాస్ దర్శనం చేసుకున్న తర్వాత 8th లింగ. అండ్ మధ్యలో పికాక్స్ ఇంకా డీర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సక్సెస్ఫుల్లీ 2 లింగాలు చూసేసాం. ఏమైంది గిరి ప్రదక్షిణ 2 లింగాస్ అయితే అయిపోయినాయి. గోయింగ్ ఫర్ 3rd లింగ. వచ్చేటప్పుడు ఎవరైనా రాత్రి నడవడానికి చూడండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ నడవడానికి చూడండి. అలాగా మిట్ట మధ్యన నడవడానికి మాత్రం చూడకండి, చెప్తారు. ఏమంటారు నా ఒట్లు చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా నాకు అర్థం. ఓకే ఫైన్, విల్ గో అండ్ జాయిన్ ద పీపుల్. కెమెరా ఆన్ చేసింది వీడియో రికార్డ్ చేయడానికి, తమ బొట్లు ఎక్కడ ఉన్నాయి చూసుకోవడం అయిపోయింది. ఓకే, సన్ మండడింగ్స్, కాలు కాలడింగ్స్, వీఆర్ వాకడింగ్స్, టప్పడింగ్స్. ఇట్స్ 3rd లింగం యమలింగం. వీడియో తీసుకుంటా. నువ్వు టెన్షన్ పడని, ఏం చెప్పినా అంటే చెప్పించుకో. యోగం ఎట్లుంది, మంచిది జరుగుతుంది లేదా సుస్మితాని పేరు, జాతక బలం బాగుందా, రాశి బలం బాగుందా, సుస్మితాని పేరుకి చెప్పచ్చు. నిజమైన పోయి కాదా, నిజమైన సీటు పుట్టిందా నలుగురు ముందు మంచిదాన్ని పేరుకొని వస్తా ఉందా. మగ రాశి చెవి రాశి భోజనాన్ని కరువులే. అర్థమైనా నేను చెడపల్లా నోరు కట్టాలి మళ్ళీ అని నీకు రాదు. అర్థమైనా ఎడ్యుకేషన్ బాగుంది, ఎడ్యుకేషన్ అర్థమైనా నీ పేరు ఫాస్ట్ ఫుడ్ నీ రాశి బలంతో బాగుంది, నీ టైంతో బాగుంది, యోగంతో బాగుంది, శతగ్రహం ఏం లేదు. ఎవరు నేను నమ్మాను సిగ్గుతారు. మంచి ఉద్యోగం ఎదుర్కొంటారు. అమలుతుంది పేరులో నీ రాశి దేవుడు ఊరిగా వచ్చినారు. మరుగులు విజయం రాశి బాగుంది, సరిగ్గా లేదు నీకు. యాక్చువల్గా ఏమైందంటే గైస్, ఒక అమ్మాయికి హెల్త్ బాగాలేక అమ్మాయికి ఇంట్లో రోజు పెట్టడానికి వెళ్ళారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఓకే, షీఈస్ ద బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్. లైక్ నాకు తెలిసి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కింద కమెంట్ సెక్షన్లో అసెంబ్ల్ అవ్వండి. ఓకే అండ్ ఓకే గైస్, కామెంట్ చేయండి గైస్, నేను కూడా వింటాం. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే డైరెక్ట్ వాళ్ళ మమ్మీ డాడీ నెంబర్ కూడా కావాలి, కమెంట్ సెక్షన్లో పెడుతుంది. పెళ్లి చేసుకోండి, మాట్లాడుకోండి. ఓకే, మినిమం క్వాలిఫికేషన్స్ ఐఎస్ అయినా ఉండాలి, ఇండియాలోనే ఉండాలి. ఓకే అంతేనా, ఇంకేమైనా రిక్వైర్మెంట్స్? వాళ్ళ దీంతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకోవాలి, అది మీ రిక్వైర్మెంట్. ఓకే, ఈ క్వాలిఫికేషన్స్ అని మీలో ఉంటే వచ్చి కింద కమెంట్ సెక్షన్లో ఉన్న నెంబర్కి డైల్ చేసి కనెక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. యా అఫ్ కోర్స్ రెఫరల్ ఇస్తుంది. అఫ్ కోర్స్ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, నేను రెఫరల్స్ ఇవ్వాల్సింది. ఓకేనా. సో కొద్దిగా సరదాగా టైం స్పెండ్ చేసేసి అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము 4th లింగం నైరుతి లింగంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ దర్శనం కూడా చేసేసుకున్నాం. సో 5th లింగం వచ్చేసరికి వరుణలింగం. అండ్ దాని తర్వాత 6th లింగం వచ్చేసరికి వాయులింగం. అండ్ 7th లింగం వచ్చేసరికి కుబేరలింగం.
సో ఈ లింగాలన్నీ అయిపోయిన తర్వాత ఎంతో ఫేమస్ అయిన మోక్ష మార్గం అయితే వస్తుంది. ఎంత సైజు ఉన్నా ఎలాంటి వారైనా దాంట్లోంచి పట్టి మోక్షం పొందుతారు అనేది అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. దాని తర్వాత మా వాళ్ళ పరిస్థితి చూడండి. చూసారు కదా అందరు ఎంత కష్టపడి నడుస్తున్నారు. యాక్చువల్గా ఎండ్లో స్టార్ట్ అయ్యాం కాబట్టి బాగా కాళ్ళు మండిపోయాయి. సో అందరూ చాలా ఫాస్ట్గా అయితే నడిచారు. అండ్ ఫైనల్లీ గోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కొద్ది డిస్టెన్స్లో మనం వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇంతసేపు నడిచిందంతా కూడా అసలు నిజంగా లోపలికి వెళ్ళి దేవుని చూడగానే అదంతా మర్చిపోయాము చెప్పాలి అంటే. సో ఫైనల్లీ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రూప్ పిక్చర్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ అగైన్. సో థ్యాంక్ యూ ఫర్ ది బ్లాగ్. బై బాయ్, గుడ్ నైట్, సీ యూ.